ప్రపంచపటంలో ఇస్రాయేలు ప్రదేశం ఖండాలను కలిపే ఒక వంతెన. ఈ ఇస్రాయేలు భూభాగం మధ్యధరా సముద్రం ప్రక్కన ఉంది. ఇది ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపా ఖండాలను కలిపే ఒక వంతెన లాంటి భూభాగం. బైబిల్లో పేర్కొబడ్డ ప్రదేశాలు ఊహలో కథలో కావు, నిజంగా మనం ఉంటున్న ఈ భూమిపై ఉన్న ప్రాంతాలే. దీన్ని బట్టి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని తెలుసుకోవాలి. బైబిల్ వాస్తవ సంఘటనల సమాహారం. చూడటానికి అతి చిన్నగా కనిపించే ఈ ఇస్రాయేలు భూభాగం చరిత్రపై చాలా ప్రభావాన్ని చూపింది. ఇస్రాయేలు పటాన్ని నిశిష్టగా పరిశీలిస్తే ఇస్రాయేలు భూభాగం ఖండాలకు వంతెనలా ఎలా ఉందో గమనించవచ్చు. ఇక్కడ చూపబడుతున్న రెండు పురాతన నాగరికతలు, ఒకటి మెసొపొతేమియా, మరొకటి ఐగుప్తు నాగరికత. ఈ రెండు ప్రాంతాలను కలిపే ఏకైక దారి ఓ గరాటులా కనిపిస్తుంది. మెసొపొతేమియా నుండి ఐగుప్తుకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఇస్రాయేలు దేశం నుండే వెళ్ళాలి. ఎందుకంటే తూర్పున మధ్యధరా సముద్రము మరియు పశ్చిమాన అరేబియా ఎడారి ప్రాంతం ఉన్నాయి. వాటి గుండా ప్రయాణించడం అసాధ్యం. సైనిక, ఆర్థిక, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలనుకునే ఏ రాజ్యానికైనా ఈ ఇస్రాయేలు భూభాగం కీలకంగా మారింది. ఎందుకంటే ఇది మూడు ఖండాలను కలిపే ఏకైక వంతెన. కొన్ని సంవత్సరాలకు ఐరోపా కూడా ఇస్రాయేలు దేశంపై దండెత్తింది. భూపరిపాలకులైన రాజులు తమ సార్వభౌమత్వాన్ని మరియు పటిష్టతను మిగిలిన వాళ్ళకి చాటడానికి ఈ ఇస్రాయేలు భూభాగాన్ని వేదికగా ఎన్నుకున్నారు. బైబిల్లో పేర్కొబడ్డ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుటకు ఇస్రాయేలీల, యూదుల చరిత్ర మరియు ఇస్రాయేలు భూభాగం నిదర్శనాలుగా ఉన్నాయి. ఇస్రాయేలు భూభాగంలోని పరిసర ప్రాంతాల్లో ఇతర భౌగోళిక లక్షణాలను గమనిస్తే బోర్లించిన నెలవంక ఆకారంలో ఉన్న ఈ ప్రదేశం ద్వారానే అబ్రహాము మెసొపొతేమియా నుండి కానానుకు వలస వచ్చాడు. ఇది పర్షియన్ గల్ఫ్ నుండి మొదలుకొని టైగ్రీసు, యూఫ్రెటీసు నదుల గుండా సిరియా నుండి కిందకు తూర్పుగా మధ్యధరా సముద్రం భౌగోళిక స్థలాలను కలిగి ఉంది. మధ్యధరా సముద్ర తీర ప్రాంతం పంటలు పండించుటకు వర్షాల ద్వారా, నదుల ద్వారా పుష్కలంగా నీరు దొరికే ప్రాంతం. బోర్లించిన నెలవంకలా కనిపించే భూభాగాన్ని రెండు భాగాలుగా విభజింపవచ్చు. అందులో ఒకటి నదుల మధ్య ఉండే భూభాగంగా పిలువబడే మెసొపొతేమియా, యూఫ్రటీసు, టైగ్రీసు మధ్య ప్రాంతం ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుతుంది. ప్రాచీన కాలంలో ఇరాక్ సిరియాకు, బబులోనుకు కేంద్ర ప్రాంతంగా ఉండేది. రెండవ భాగం లవాంత్గా పిలువబడే తూర్పు మధ్యధరా సముద్ర తీర ప్రాంతం. లవాంత్ అనగా పైకి ఎత్తబడి ఉన్న ప్రాంతం. ఈ భాగంలో కొండలు, లోయలు, పీఠభూములు మరియు వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఈ లవాంత్లోనే ఇజ్రాయేళ్ల భూభాగం ఉంది. అబ్రహాము కాలంలో దీన్నే కానానుగా పిలిచేవారు. బైబిల్లోని ఇస్రాయేలు దేశం చాలా చిన్న దేశం. ఇస్రాయేలు దేశపు పొడవు 150 మైళ్ళు. ఇస్రాయేలు దేశపు వెడల్పు 45 మైళ్ళు. కొన్ని మైళ్ళ దూరంలోనే ఉన్న దేశంలోని ఒక ప్రాంతంకు మరొక ప్రాంతంకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది యూదయ ప్రాంతం. సముద్ర తీరం, ఫుట్ హిల్స్, కొండ ప్రాంతం, యూదయ అరణ్యం, మృత సముద్రం, నెగేబు అరణ్యం. ఇస్రాయేలు దేశంలో పుష్కలంగా నీరు లభించే ప్రాంతాలు, పంటకు అవసరమైన మంచి భూములు, కొండ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు ఉన్నాయి. తీర ప్రాంతం బాగా పంటలు పండే నేల ఇది. 8 నుండి 12 మైళ్ళు ఉంటుంది. అతిపెద్ద రాజ్యాలు మెసొపొతేమియా, ఐగుప్తుకు మధ్య ప్రయాణం చేస్తుంటాయి. ఈ నేలను కైవసం చేసుకోవాలని వారు ఎన్నోసార్లు అనుకున్నారు. ఫిలిష్తీయులు ఇక్కడ నివసించేవారు. పర్వతాల ప్రాంతం యెరూషలేము సముద్ర మట్టం నుండి సుమారు 2400 నుండి 2800 అడుగుల ఎత్తు ఉంటుంది. లోతైన లోయలు, ఎత్తైన పర్వతాలు ఉన్న ప్రాంతం ఇది. ఈ రెండింటి మధ్య ఉండే ప్రాంతమే ఇజ్రాయేలు లోయ, లోయ ప్రాంతం. ఇది భూమి మీద ఉన్న లోయలన్నింటిలో అతి పొడవాటి లోయ. టర్కీ నుండి ప్రారంభమై కెన్యా వరకు సాగుతుంది. ఈ లోయ వెడల్పు 10 మైళ్ళు. గలిలయ సముద్రం సముద్ర మట్టం కన్నా 700 అడుగులు కిందకు ఉంటుంది. యోర్దాను నది మరో 650 అడుగులు సముద్ర మట్టం కన్నా కిందకు ఉంటుంది. మృత సముద్రం సముద్ర మట్టం కన్నా 13,050 అడుగులు కిందకు ఉంటుంది. ఇది
సముద్ర మట్టం కన్నా 3500 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలోని వర్షపాతం. యెరూషలేములో చాలా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ప్రతి ఏడాది 22 ఇంచుల నుండి 24 ఇంచుల వర్షపాతం ఉంటుంది. నవంబర్ నుండి మార్చి నెలల్లో వర్షాలు కురుస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువ వర్షం పడుతుంది. పర్వత ప్రాంతపు కుడివైపు కన్నా ఎడమ వైపే ఎక్కువ వర్షం కురుస్తుంది. యెరూషలేము నుండి లోయ ప్రాంతంలో ఉన్న యెరికో కేవలం 15 మైళ్ళు. అయితే యెరూషలేములో 24 ఇంచుల వర్షం పడితే యెరికోలో కేవలం 4 ఇంచుల వర్షం పడుతుంది. బైబిల్లోని ప్రధానమైన రహదారుల గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశంలో 4 భౌగోళిక జోన్లు ఉన్నవి. అవి సముద్ర తీర ప్రాంతం, పర్వతాల ప్రాంతం, లోయ ప్రాంతం మరియు ట్రాన్స్ జార్డన్ పీఠభూమి ప్రాంతం. ఇప్పుడు ప్రతి భౌగోళిక జోన్ నుండి వెళ్లే ప్రధాన దారులను చూద్దాం. బైబిల్లో పేర్కొబడ్డ ఎన్నో వందల సంఘటనలు ఇప్పుడు మనం చూడబోతున్న ఈ రహదారుల పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి బైబిల్లో పేర్కొబడ్డ ప్రాంతాలు నిజమైనవని, బైబిల్ నిజమైన దైవ గ్రంథమని మనకు రుజువు అవుతుంది. మొట్టమొదటిగా సముద్ర తీర ప్రాంతంలో ఉండే దారి. ఈ దారి ద్వారా ఐగుప్తు నుండి మెసొపొతేమియాకు వెళ్ళవచ్చు. ఇది అంతర్జాతీయ దారి. కర్మేలు పర్వతం నుండి వెళ్లటం కష్టం. అందుకే ఇజ్రాయేలు లోయ గుండా ఈ దారి గలిలయ సముద్రం ప్రక్కన నుండి ఉత్తర దిశగా వెళ్తుంది. రెండవ దారి ఇశ్రాయేలు దేశపు కొండ ప్రాంతం గుండా వెళ్తుంది. ఇది ఇజ్రాయేలు లోయలో అంతర్జాతీయ దారిలో కలిసిపోతుంది. ఈ దారిని రోడ్ ఆఫ్ పేట్రిక్స్ అని పిలుస్తారు. ఈ దారి గుండానే ఎన్నోసార్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రయాణం చేసేవారు. ఇక మూడవ దారే గలిలయ సముద్రం మరియు మృత సముద్రాల మధ్య ఉండే లోయ ప్రాంతపు దారి. ఈ దారి ప్రయాణం చేయుటకు అనుకూలమైన సులభమైన దారి. ఈ దారి కూడా గలిలయ సముద్రంను ఆనుకొని అంతర్జాతీయ దారిలో కలిసిపోతుంది. ఇక నాలుగవ దారే ట్రాన్స్ జార్డన్ పీఠభూమి ప్రాంతం నుండి వెళ్లే దారి. ఇది దమస్కుకు వెళ్లే దారి. ఈ దారిని కింగ్స్ హైవే అని పిలుస్తారు. ఇప్పుడు ఈ దారుల గురించి మరింత తెలుసుకుందాం. అంతర్జాతీయ దారి కర్మేలు పర్వతం దగ్గర కుడితటున తిరిగి ఇజ్రాయేలు లోయ గుండా వెళ్తుంది. అయితే ఈ ఇజ్రాయేలు లోయకు సరిహద్దులో ఉన్న ప్రాంతమే మెగిద్దో భూమి. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న చరిత్ర మెగిద్దోకు ఉంది. ఇతర దేశాల నుండి రావాల్సిన సైన్యాలు ఈ దారి ద్వారానే వచ్చిపోయేవి. ఈ మెగిద్దో భూమిలోనే, ఈ ఇజ్రాయేల్ లోయలోనే ఎన్నో యుద్ధాలు జరిగేవి. ఈ దారి గలిలయ సముద్రం గుండా వెళ్తూ ఉత్తర దిక్కున ఉన్న మెసొపొతేమియా ప్రాంతం వైపు వెళ్తుంది. ఈ అంతర్జాతీయ దారి ఐగుప్తు మరియు మెసొపొతేమియాలను కలిపే దారి. రెండవ దారి పేట్రిక్స్ దారి. ఇది ఇశ్రాయేలు దేశంలోని స్థానిక దారి. ఈ దారి బెర్షెబా నుండి బయలుదేరి హెబ్రోను, బెత్లెహేము, యెరూషలేము, బేతేలు, షాలోము మరియు షెకెం ప్రాంతాల ద్వారా ఇజ్రాయేలు లోయలో అంతర్జాతీయ దారిలో కలుస్తుంది. ఇక మూడవ దారి మృత సముద్రం ప్రాంతం నుండి మొదలై గలిలయ సముద్రం ద్వారా అంతర్జాతీయ దారిలో కలుస్తుంది. చివరిగా కింగ్స్ హైవే మోయాబు నుండి బయలుదేరి పీఠభూమి ప్రాంతం ద్వారా అమ్మోను, గీలాదు ద్వారా భాషాను గుండా దమస్కు పట్టణానికి వెళ్తుంది. ఇజ్రాయేలు లోయ ద్వారా ఇశ్రాయేలు దేశంలోని పడమట దిక్కు నుండి తూర్పు దిక్కుకు వెళ్లటం సులభం. అందుకే ఎక్కువ మంది ఈ లోయ ద్వారానే వెళ్లేవారు. దేశంలోని దక్షిణ దిక్కు వైపు పడమట దిక్కు నుండి తూర్పు దిక్కుకు వెళ్లాలంటే అది చాలా కష్టం. దేశంలోని దక్షిణ వైపున మధ్యధరా సముద్రం నుండి ట్రాన్స్ జార్డన్ పీఠభూమి వైపు వెళ్లాలంటే సుమారు 2800 అడుగుల నుండి 3000 అడుగులు పైకి ఎక్కి 4000 అడుగులు లోయలోనికి కిందికి దిగాలి. మళ్ళీ 4000 అడుగులు పైకి ఎక్కాలి. కానీ దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న ఇజ్రాయేల్ లోయను చూస్తే కేవలం 230 అడుగులు మాత్రమే కిందకు దిగి పైకి ఎక్కాలి.